కావలి డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం. పోటాపోటీగా టీడీపీ వైసీపీ నేతలు మీడియా సమావేశాలు. థ్యాంక్ యూ. లేదు డ్రోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దానిలో ఉండే ఆ ఫోటోలు గిటోలన్నీ కూడా చూడడం జరిగింది. ఇప్పుడు ఆ గొడవ జరిగింది, వాళ్ళు రైడ్ చేసింది మొత్తం ఆ డ్రోన్లో ఉంటుంది కదా సార్? ఆ డ్రోన్లో మొత్తం ఉంటుంది. అవన్నీ ఇన్వెస్టిగేషన్ మ్యాటర్స్ సూచన వెంటనే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే ఈ రోజు నిందితులుగా చూపించబడతా ఉన్నారో వారు డ్రోన్ కెమెరా తోటి కనీసము ఆ మైనింగ్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రాంతానికి కూడా భౌతికంగా దగ్గరికి వెళ్ళాల. వాళ్ళు ఎక్కడో దూరంగా ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు డ్రోన్ తోటి ఒక విజువల్ తీసుకున్నామని చెప్తా ఉన్నారు. తీసుకొని కంప్లీట్ అయి వచ్చేటప్పుడు మీరు పంపించిన ఒక వాహనం ఆ కారు నేరుగా వచ్చి వాళ్ళని చంపేందుకు ఆ కారు తోటి మోటార్ బైక్ ని కుదరడం ఇది వాస్తవమైన విషయం. పడిపోయిన వారి మీద గొంతు మీద వాళ్ళు వెపన్స్ పెట్టి వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పిన వాళ్ళని తీసుకొని కొట్టుకుంటూ వాళ్ళని ఏదైతే ఆ వాహనంలో వేసుకొని ఎక్కడికి తీసుకెళ్లారో అందరికీ తెలుసు. మీ క్రషర్ దగ్గర ఉన్నారని చెప్పని వాళ్ళ ఆందోళనలో అక్కడ ఉన్న వాళ్ళు చూసి మా మాజీ శాసనసభ్యులకు ఫోన్ చేస్తే ఈ విధంగా కారుతో గుద్దారు, వాళ్ళని ఒక కారులో వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అని చెబితే ఆ వెళ్ళిన వెంటనే మాజీ శాసనసభ్యులు గారు ఆయనకు ఫోన్ వచ్చిన వెంటనే ఈనాటి మన ఎస్పీ గారికి స్వయంగా ఫోన్ చేయడం జరిగింది. సార్ ఈ విధంగా ఇక్కడ వారు నేనైతే అక్రమ మైనింగ్ ఎక్కడైతే జరుగుతా ఉన్న వాటిని తీయమని చెప్పాను అంటే ఈ రోజు చెప్పింది కాదు, అది ఎక్కడ జరిగినా తీయమని చెప్పాను. ఈ రోజు మా వాళ్ళు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి మైనింగ్ తీసుకొని వాళ్ళు వస్తా ఉన్నారు. వచ్చే క్రమంలో విజువల్ తీసుకుని వచ్చే క్రమంలో వాళ్ళని అంతమొందించేందుకు ఆ సాక్ష్యాధారాలని నాశనం చేసేందుకు వారి మీద హత్యా ప్రయత్నం చేసి వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళు బతుకున్నారా చనిపోయినారో కూడా తెలియదు. మీరు వెంటనే పోలీసు వారిని పంపించి వారిని ఎక్కడున్నారో వాళ్ళు రక్షించండి అని చెప్పని ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది.